కుంభమేళాలు దగ్గరికి వచ్చేకైతే ట్రాఫిక్ అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే ట్రాఫిక్ ఉందండి. మనమైతే ప్రయాగ్రాజ్ దగ్గరికి అయితే వస్తుండే. మనం ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాండి. ఇక్కడ నుంచి అయితే కుంభమేళాలకి అయితే బయలుదేరుతున్నాం. మన బస్సు అయితే ఇంకా రాలేదు. మాటలోనే మన బస్సు అయితే వస్తుందండి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సురేంద్ర ట్రావెల్స్ ఫ్రెండ్స్. ఈ బస్సు ఓనర్ అయితే ప్రాపర్లీ అయితే కాకినాడ అయింది. కాకినాడ నుంచి హైదరాబాద్ కంటిన్యూస్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఆ బ్యాగ్ తేలించి వెళ్ళే కుర్రోడే సురేంద్ర అనమాట. మనం ఈ బస్సులోనే ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళాలకి అలాగే కాశీ అన్నీ తిరిగి వద్దామండి. లోపల చూడండి ఫ్రెండ్స్, ఇంటీరియర్ అంతానే మొత్తం స్లీపర్. ఇది ఏసీ స్లీపర్, మొత్తం 2-in-1 ఏసీ స్లీపర్ అండి బస్సు అయితే. ఇది మేమైతే సీట్లోని కూర్చోనాకైతే ఉండదు, కూర్చోవచ్చు. అలాగే ఇంకా స్లీపర్ కదా, ఇంకా పడుకుని ఉండాలి ఫ్రెండ్స్. మా సీట్లలో మేమైతే సెటిల్ అయిపోయాం. ఇంకా టికెట్లు అయితే ఇంకొక 20 టికెట్లు అయితే ఉండిపోయినాయి. మాది ఇంకొక బస్సు ఉంది, అది కూడా పెట్టేసి ఉంటే సరిపోను. ఈయనైతే సురేంద్ర వాళ్ళ ఫ్రెండ్ అండి. సురేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక 2 అయితే వస్తున్నారనమాట మాతోని ప్రయాగరాజ్. మన బస్సు అయితే హైదరాబాద్ నుంచి అయితే మొదలైంది ప్రయాగరాజ్ కుంభమేళాలకి. కస్టమర్లందరికీ అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఎక్కానండి బండి, నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట బస్సుని. ఇంకా ఆదిలాబాద్ 30 కిలోమీటర్లు ఉందనగా బొమ్మరిల్లు రెస్టారెంట్ దగ్గర అయితే డిన్నర్కి అయితే ఆపామండి. లోపల మేము అయితే చూడండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ యాంబియన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుడ్ కూడా మనకి అదే వెజిటేరియన్ అయితే సపరేట్గా అయితే చేస్తున్నారు. వెజిటేరియన్ యాంబియన్స్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడికి ఆదిలాబాద్ అయితే ఇంకా 30 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. మనం మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాండి. ఇంకా 350 కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా ఇక్కడ నుంచి ప్రయాగరాజ్. చలి అయితే చాలా బేవత్సంగా అయితే ఉంది. మనం స్వెటర్ కానీ ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ కొనుక్కోవచ్చు కాదని చెప్పి దొరకో తెలియదు. మరి మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం అయితే అసలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే మొత్తం కార్లు అన్నీ అయితే తెలంగాణ కార్లు ఎక్కువ వెళ్తున్నాయి చూడండి సార్. కర్ణాటక కార్లు, తెలంగాణ కార్లు అన్నీ. ఎందుకంటే కుంభమేళాలు రేపటితో లాస్ట్ కదా, ఇంకా లాస్ట్కి వచ్చినాయండి మొత్తం. ఇంకా రోడ్డు పొడికి ఇంకా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లు, అంటే ఆంధ్రప్రదేశ్ కార్లు ఇటు రావు కానీ తెలంగాణ కార్లు ఎక్కువ. మార్నింగ్ టీ బ్రేక్ ఫ్రెండ్స్. టీకి అయితే ఆపేమండి. కార్లు అన్నీ అయితే తెలంగాణ కార్లు ఇవన్నీ. మనం అయితే ఇంటికాడ నుంచి పులిహార అయితే తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ పోహా ఇలాగ బజ్జీలు సమోసాలే దొరుకుతాయండి. బ్రేక్ఫాస్ట్ అయితే అంత బాగోదు. అందుకే ఇంటి దగ్గర నుంచి అయితే పులిహార అయితే నైట్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అదే తింటున్నాం మేము. ఇప్పుడు డ్రైవింగ్ అయితే మారిపోయిందండి. మా హెడ్ డ్రైవర్ గారు అయితే ఎక్కారు. ఈ బస్సు పర్మనెంట్ డ్రైవర్ అనమాట. ఈయన పేరు సుమను. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే ఎంత బాగుందో. మనం అయితే ఘాటి అయితే దిగుతున్నాం. మీకు కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ చూడండి, పురాతన గల బ్రిడ్జ్ అనమాట. అలాంటి బ్రిడ్జ్లు ఎక్కువ ఎప్పుడో కానీ ఎక్కడో కానీ మనం అయితే చూడలేము. ఫైనల్లీ మనం అయితే ప్రయాగరాజ్ అయితే ఎంటర్ అయిపోయామండి. ఉత్తరప్రదేశ్ యూపీ అనమాట. ఇదే సింహద్వారం, అమ్మవారి శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం అనమాట ఈ ప్రయాగరాజ్. మనకైతే ట్రాఫిక్ అంత ఎక్కువగా అయితే లేదండి. ఒక 1/2 కిలోమీటర్ నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. మనం అయితే పార్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం రైడ్ తీసుకోవాలండి. పార్కింగ్కి వెళ్ళడానికి మనం ఊళ్ళోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి రైడ్గా తీసుకోవాలా.
ఫైనల్లీ మనం అయితే ప్రయాగ్రాజ్ అయితే వస్తామండి కుంభమేళాల దగ్గరికి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దగ్గర నడిచి అయితే వెళ్ళాలన్నమాట. మన బస్సు పార్కింగ్లో అయితే పెడేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కుంభమేళాలు 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మనం ఇక్కడికి రావడం అయితే చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకొక 15 కిలోమీటర్లు అయితే నడాల్సి వస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మాకు మంచి సపోర్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం.